మీరు ఎప్పుడైనా నీలిరంగు నక్కను చూశారా? నక్క నీలి రంగులోకి ఎలా మారింది, తర్వాత రాజు ఎలా అయిందో ఈ కథలో తెలుసుకుందాం. అనగనగా ఒక అడవిలో జంతువులన్నింటి మధ్య ఘర్షణ మొదలైంది. ఆ అడవికి రాజైన సింహం చాలా ముసలిది అయిపోయి చావడానికి సిద్ధంగా ఉన్నది. ఆ అడవిలోని కుర్ర జంతువులన్నీ నేనే రాజును అవుతానని ఒకదానికి మించి ఇంకొకటి కొట్టు కొనసాగాయి. అదే అడవిలో ఒక నక్క ఉండేది. దానికి చాలా ఆకలిగా ఉండడం వలన ఆహారం కోసం వెతుకుతూ అడవి దగ్గరగా ఉన్న గ్రామ పొలిమేరల వరకు వెళ్ళింది. అక్కడ ఒక నేత పని చేసే వాళ్ల ఇంటి పెరటిలో ఒక పెద్ద కుండ కనబడింది నక్కకు. నక్క అనుకోకుండా ఆ కుండలోకి పడిపోయింది. ఆ కుండలో బట్టలకు అద్దడం కోసం నీలి రంగును కలిపి ఉంచారు. నక్క ఆ కుండలో పడి నీలి రంగులోకి మారిపోయింది. అలా నక్క నీలిరంగులోకి మారింది. నీలి రంగులోకి మారిన నక్క అడవికి రాజు ఎలా ఏందో చూద్దామా? నక్క కొలను దగ్గరికి వెళ్లి ఒకసారి తనని తాను చూసుకుని ఇలా అనుకున్నది. నక్క తన మనసులో సంబరపడిపోతూ అడవిలోనికి వెళ్ళింది. నక్క అనుకున్నట్టుగానే అడవిలోని జంతువులన్నీ ఆ నీలిరంగు నక్కను చూసి భయపడసాగాయి. నక్క ఆ జంతువుల భయాన్ని ఆసరాగా తీసుకుని వాటిపైన పెత్తనం చెలాయించటం మొదలుపెట్టింది. వాటిలో నక్క ఈ విధంగా అన్నది: ఓ అడవిలోని తోటి జంతువులారా, నేనే మీ కొత్త రాజును. ఈ రోజు నుండి నాకు ఆహారాన్ని, నీటిని మీరే సమకూర్చాలి. నేను ఏది చెప్పితే అదే ఈ అడవికి శాసనమవుతుంది. మిగిలిన జంతువులన్నీ ఆ రోజు నుండి నక్కను కొత్త రాజుగా స్వీకరించి అది ఏమి చెప్పితే దానిని చేయసాగాయి. ఒకసారి అనుకోకుండా అడవిలో ఎడతెరపి లేకుండా వర్షం కురవసాగింది. పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులతో వర్షం పడుతున్నది. అడవిలోని జంతువులన్నీ ఆ వర్షానికి భయపడుతూ తమ కొత్త రాజైన నక్క దగ్గరికి పరుగున వెళ్లి ఇలా అర్థించాయి: ఓ శక్తివంతమైన నీలిరంగు రాజా, మమ్మల్ని ఈ వర్షం నుండి రక్షించండి. ఓ జంతువులారా, భయపడకండి, నేను ఈ వర్షాన్ని ఆపుతాను అంటూ నక్క తన గుహ నుండి బయటకు రాగానే వర్షపు జల్లుకు తడిసిపోయింది. నెమ్మదిగా నక్కను అంటుకుని ఉన్న నీలిరంగు వర్షపు నీటికి కొట్టుకుపోయి దానసలు రంగు బయటపడింది. అంతలో అన్ని జంతువులు ఒక్కసారిగా ఓ మోసకరి నక్క అంటూ గట్టిగా అరిచాయి. ఆ మాటలు విన్న నక్క తన మోసం బయటపడిందని గ్రహించి తన ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుండి పారిపోయింది. ఇలా మీ లైఫ్లో ఎవరైనా మోసం చేసి దొరికిపోయిన సంఘటనలు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.